యాహ్! ఈ రోజు క్వెషన్ వచ్చేసి రియల్ నంబర్స్‌లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ అండి. √5 ఈజ్ ఇర్రేషనల్. √5 అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి మనం. యెస్. ఫస్ట్ ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ మనం దాన్ని అస్యూమ్ √5 ఈజ్ రేషనల్ అనుకుంటాం. సో, రేషనల్ అయిందంటే వీ కెన్ రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ/ఫి. రేషనల్ అంటే అంతే కదా! ఏ/ఫి ఫార్మ్‌లో ఉన్నదాన్ని రేషనల్ నంబర్స్ అంటాం. ఇక్కడ వేర్ ఏ, బి ఆర్ కో-ప్రైమ్స్. యెస్. కథ నడపండి. √5 ఏ/బి అనుకుంటాం ఫస్ట్. యెస్. ఏ/బి అనుకున్నాం కాబట్టి బిని అందులోపై పంపించుకుంటాం. √5 ఏ. సో, ఇక్కడ రేషనల్ అనుకున్నాం కాబట్టి మనకి రూట్ ఉండకూడదు. సో, రూట్ ఉండకూడదు కాబట్టి క్యాన్సిల్ చేయాలి. ఎలా క్యాన్సిల్ చేస్తాం? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. యెస్. √5b² ఇది ఎలా ఉంది? ఏబీ² ఫార్ములా ఉంది. చెప్పాను కదా! ఏబీ² ఫార్ములా అంటే ఏంటి? A² × B²లా రాయొచ్చు. యెస్. √5² × B² ఇక్కడ రూటు స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్దప్పుడు. సో, ఇంకేం మిగిలింది? 5b² సో, ఈ 5ని ఇవతల పంపించుకున్నాం. b²A²/5. యెస్. ఇక్కడ చూడండి 5 ఈజ్ డివైడ్స్ బై A². సో, 5 డివైడ్స్ అయింది కాబట్టి సో, హెన్స్ వీ కెన్ రైట్ ద అనుకుంటాం. A=5c కాన్స్టెంట్ అనుకుంటాం. సో, దాన్ని అనుకోని ఈ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూషన్ చేస్తాం అంతే. సో, 5b² A². యెస్. 5b² ఏ అంటే 5c². 5 అంటే 25 ఇంటూ c². యెస్. b² 5 c² అయింది. ఈ 5ని కూడా ఇందులో పంపించేసుకుంటే b²/5 c² అయింది. ఇక్కడ చూడండి హెన్స్ 5 ఈజ్ డివైడ్స్ బై b². సో, 5 ఈజ్ డివైడ్స్ బోత్ ఏ అండ్ బి అనమాట. సో, 5 ఈజ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ, బి. బట్ ఇక్కడ చూడండి సో, దేర్‌ఫోర్ ఏ అండ్ బి ఆర్ నాట్ కో-ప్రైమ్స్. బట్ ఏంటి కో-ప్రైమ్స్ అవుతలేదు కదా! 5 అనేది A² తోటి B² డివిజన్ అవుతుంది. సో, అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో, √5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నంబర్. అంతే అండి. మీకు ఒక్కటొస్తే చాలు. √2 ఒక్కటొస్తే చాలు. 3, 5, 7 మీకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. నంబర్స్ చేంజ్ అవుతాయి అంతే. చాలా అంటే చాలా ఈజీ. ఒకటి నేర్చుకోండి. 3 సంపాదించండి అంతే. యెస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేయండి. అండ్ మీకు ఫుల్ వీడియోస్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. వెళ్ళి చూడండి. ఛానల్ నేమ్ వచ్చేసి డీపీ టీచర్స్ 10th మ్యాథ్స్. అండ్ ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.